అందరికీ హలో. ఈరోజు మా పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి పాలకూర, టమాటా, ఎగ్ పొరోట్ చేసి పెడుతున్నాను. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే వంట చేస్తాను. ఒక పొయ్యి మీద అయితే పాలు పెట్టుకున్నా, ఒక పొయ్యి మీద అయితే కర్రీ పెట్టాను. ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే పచ్చివాసన పోయింది. ఇందులో కరిగి పెట్టుకున్న పాలకూరను వేసి ఒకసారి ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈలోపు అయితే పాలు కూడా కాగిపోయింది. ఇది మొత్తం 1 నిమిషం అయితే కలిపి పెట్టుకోవాలి. పాలు అయితే కాగిపోయినాయి కాబట్టి పాలు తీసి నేను పక్కకు పెట్టుకుంటాను. అదే స్టవ్ మీద ఈరోజు దోశల్లోకి పల్లీ చట్నీ, బాండీ పెట్టుకుని పల్లీలు వేసి పచ్చిమిరపకాయ వేసి ఫ్రై చేసుకున్నాను. పాలకూర అయితే ఫ్రై అయింది. ఇందులో 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి 1 నిమిషం కలుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. మరో పక్కన పల్లీలు వేయించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ అయితే కర్రీలో వేసుకున్నాను. ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టించుకుని టమాటా మొత్తం మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. పల్లీలు అయితే ఎగిపోయినాయి. తీసి పక్కన పెట్టుకుని అదే స్టవ్ మీద అయితే నేను రైస్ కడిగి పెట్టుకున్నవి పెట్టి రైస్ కూడా ఉడికించుకుంటున్నాను. రైస్ అయితే నేను నైటే కడిగి నానబెట్టుకుంటాను. మార్నింగ్ తొందరగా అయిపోయిద్ది స్టవ్ మీద పెట్టేయటం వలన. కర్రీలోకి కారం సరిపోయినంత చిటికెడు పసుపు, గరం మసాలా 1/2 స్పూన్ వేసి ఇది మొత్తం ఒక 2-3 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. కర్రీ రెడీ అయ్యేలోపు పల్లీలు కూడా చల్లారిపోతాయి. పల్లీలు చల్లారిన తర్వాత చట్నీకి మిక్సీకి వేసుకోవటమే. గుడ్లు పగలగొట్టి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
కర్రీ అయితే రెడీ అయిపోయింది.